నమస్కారం అండి. నేను డాక్టర్ మోనికా కేతా. నేను డర్మటాలజిస్ట్ని. మా క్లినిక్ హైదరాబాద్లోని మణికొండలో ఆర్నా స్కిన్ అండ్ హెయిర్ క్లినిక్లో నేను ప్రాక్టీస్ చేస్తున్నాను. ఇప్పుడు మనము జుట్టు రాలడానికి అనేక కారణాలు ఏమిటి అనేది తెలుసుకుందాం. ఫస్ట్లీ మనకి ఏదైనా అనారోగ్యం మూలంగా బాధపడితే గనక, ఫర్ ఎగ్జాంపుల్ ఫీవర్స్ కానీ, ఎటువంటి వీక్నెస్ కానీ, హెల్త్ వీక్నెస్ కానీ, లేదంటే ఈవెన్ కరోనా మూలంగా కానీ మనము వితిన్ 3 to 6 months ఆఫ్టర్ దిస్ ఇల్నెస్ హెయిర్ అనేది రాలు. ఇది ఎందుకు జరుగుతుంది అంటే మన హెయిర్లోని స్టెమ్ సెల్స్ డ్యామేజ్ అవ్వడం మూలంగా జుట్టు రావడం అనేది జరుగుతుంది. మోస్ట్లీ లేడీస్కి పోస్ట్ డెలివరీ 3 to 6 months వరకు కూడా మీరు నోటీస్ చేస్తే హెయిర్ ఫాల్ అనేది చాలా కామన్గా జరిగే, ఇట్స్ అ నార్మల్ ఫిజియలాజికల్ ఫెనామినల్. సో దీంట్లో అదర్ దాన్ ఇల్నెస్ ఇంకా వేటి మూలంగా హెయిర్ రాలొచ్చు అంటే హైపోథైరాయిడిజం, అంటే థైరాయిడ్ హార్మోన్ సెక్రీషన్ తగ్గినప్పుడు, లేదంటే డయాబెటీస్ ఉన్న వాళ్ళకి, లేదంటే ఎలాంటి న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ అంటే విటమిన్ B12, D, ఐరన్ డెఫిషియన్సీ ఇలాంటివి ఉంటే కూడా కామన్గా హెయిర్ ఫాల్ అనేది జరుగుతుంది. అది కాకుండా వేరే హార్మోన్ ఇంబ్యాలెన్సెస్, ఫర్ ఎగ్జాంపుల్ పాలిసిస్టిక్ ఓవరీస్ ఉన్నప్పుడు హార్మోన్ ఇంబ్యాలెన్స్ మూలంగా కూడా హెయిర్ అనేది ఫాల్ అవుతుందన్నమాట. సో ఇంకొకటి ఏంటంటే మన హెయిర్ 3 phases ఉంటుంది. ఈ హార్మోన్ ఇంబ్యాలెన్స్ జరిగినప్పుడు హెయిర్ అనేది షెడ్డింగ్ ఫేస్లోకి ఎంటర్ అవుతుందన్నమాట. అంటే హెయిర్కి గ్రోయింగ్ ఫేస్, రెస్టింగ్ ఫేస్ అండ్ షెడ్డింగ్ ఫేస్ 3 different phases ఉంటాయి. మామూలుగా 3 years వరకు అడల్ట్స్ అందరికీ హెయిర్ ఎవ్రీ ఫాలికల్, ఎవ్రీ స్ట్రాండ్ గ్రోస్ ఫర్ 3 years. తర్వాత ఇంచుమించు ఫర్ అ స్పాన్ ఆఫ్ 3 months ఆర్ సో రెస్టింగ్ ఫేస్లోకి ఎంటర్ అవుద్ది. ఆ తర్వాత అప్ టు అ మంత్ ఇట్ కెన్ గో ఇన్ టు షెడ్డింగ్ ఫేస్. సో నార్మల్గా ప్రతి ఒక్కళ్ళకి కూడా ఇన్ అ ఇయర్ అట్ వన్ టైమ్ ఆఫ్ అ ఇయర్ మన హెయిర్లో 10% షెడ్డింగ్ ఫేస్లోకి నార్మల్గా ఎంటర్ అవ్వచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ మీకు 1 month నుంచి హెయిర్ ఫాల్ ఉంది, అప్ టు 50 strands ఇన్ అ డే యు ఆర్ లూజింగ్. యూ డోంట్ హ్యావ్ టు ప్యానిక్, ఎందుకంటే ఫిజియలాజికల్గానే మీ హెయిర్ షెడ్డింగ్ ఫేస్లోకి ఎంటర్ అవుతుంది. వెన్ షుడ్ యూ ప్యానిక్ అంటే ఫర్ ఓవర్ 2 months ఆఫ్ టైమ్ మీ హెయిర్ మోర్ దాన్ 100 strands యు ఆర్ లూజింగ్, దెన్ యూ హ్యావ్ టు వరీ అబౌట్ ఇట్. ఎందుకంటే మన స్కాల్ప్లో ఉన్న మిలియన్స్ ఆఫ్ హెయిర్లో 10% క్యాన్ గో ఇన్ టు అ షెడ్డింగ్ ఫేస్ అట్ వన్ పాయింట్ ఆఫ్ టైం. ఇంకొకటి ఏంటంటే మీరు నోటీస్ చేయాల్సింది ఎంత హెయిర్ ఫాల్ అవుతుంది కాకుండా సమ్ టైమ్స్ మీకు గ్రో బ్యాక్ అయ్యే హెయిర్ థిన్గా గ్రో అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మెన్లో కానీ ఫీమేల్స్లో కానీ ఈ పోర్షన్ ఆఫ్ ద హెయిర్ అంటే రైట్ ఆన్ టాప్ ఆఫ్ యువర్ స్కాల్ప్ ఎక్స్టెండింగ్ ఆల్ ద వే బ్యాక్ ఇక్కడ వరకు థిన్నింగ్ మీరు నోటీస్ చేస్తే గనక దట్స్ బికాస్ మీకు రాలిన వెంట్రుకలు టర్మినల్ హెయిర్ కాకుండా థిన్ హెయిర్ గ్రో అవుతుంది ఆ ప్లేస్లో. వాటిని మనం మినియేచర్స్ అంటాం. మీరు గమనిస్తే గనక మీ హెయిర్ ఫాల్ జరుగుతున్నప్పుడు మీ హెయిర్ స్ట్రాండ్ ఏదైతే ఫాల్ అవుతుందో అది షార్ట్గా థిన్గా ఉంది అంటే దీస్ ఆర్ ఆల్ యువర్ మినియేచర్ హెయిర్స్ అనమాట. అంటే దే ఆర్ అన్హెల్దీ హెయిర్స్. ఎప్పుడు ఈ అన్హెల్దీ హెయిర్స్ గ్రో అవుతాయి అంటే మన బాడీలో డైహైడ్రోటెస్టోస్టెరాన్ అనేది ఒక మెటబోలైట్ ఆఫ్ టెస్టోస్టెరాన్. అంటే టెస్టోస్టెరాన్ బ్రేక్ అయినప్పుడు DHT అనేది ఇట్స్ ఎ యూజ్లెస్ మెటబోలైట్. దానివల్ల మన బాడీలో ఎటువంటి యూజ్ లేదు. ఈ హార్మోన్కి రిసెప్టర్స్ ఎవరికైతే యాక్టివ్గా ఉన్నాయో, ఫర్ ఎగ్జాంపుల్ ఈ హార్మోన్ రిసెప్టర్స్ మన హెయిర్ ఫాలికల్లో ఈ ఏరియాలో ఉన్న హెయిర్స్కి యాక్టివ్ రిసెప్టర్స్ ఉంటే ఆ హార్మోన్కి సెన్సిటైజ్ అయ్యి ఈ హెయిర్స్ మినియేచర్స్ అవుతాయి అన్నమాట. అప్పుడే మనకి ఈ థిన్ అండ్ షార్ట్ హెయిర్స్ రాలడం అనేది వెరీ ప్రామినెంట్గా కనిపిస్తూ ఉంటుంది. సో దీని కొరకు మనము ఏం చేయాలి? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం మాట్లాడుకున్న వేరియస్ డిఫరెంట్ కాజెస్ ఆఫ్ హెయిర్ ఫాల్లో మనము ప్రామినెంట్గా అర్థం చేసుకోగలిగింది ఏంటంటే న్యూట్రిషనల్ డెఫిషియన్సీ అనేది చాలా ఈజీగా కరెక్ట్ చేసుకోగలిగిన డ్రాబ్యాక్ హెయిర్ ఫాల్కి సంబంధించి. సో మనము న్యూట్రిషనల్ డెఫిషియన్సీని ఎలా కరెక్ట్ చేసుకోగలుగుతాము? ఏం తింటే ఈ న్యూట్రిషన్స్ మనకు అందుతాయి మన హెయిర్కి, హెయిర్ గ్రోత్కి సంబంధించిన న్యూట్రిషన్స్? మొదటిది ఏంటంటే హెయిర్ అనేది కెరటిన్ ఫైబర్తో కూడిన ఒక ఆర్గన్ మన బాడీలో. సో కెరటిన్ అనేది ప్రోటీన్. సో మనం ప్రోటీన్ రిచ్ ఫుడ్ తింటే హెయిర్ గ్రోత్ అనేది బాగా జరుగుతుంది. ప్రోటీన్ రిచ్ అంటే మనకు తెలిసిందే
ఇప్పుడు వెజిటేరియన్స్ అంటే కనుక దాల్స్, సోయాబీన్తో చేసిన టోఫు అంటే సోయా పనీర్, లేదంటే కనుక మొలకెత్తిన గింజలు, ఇంకా డ్రై ఫ్రూట్స్, ఆల్మండ్స్, బాదం పప్పులు, వాల్నట్స్, ఇవన్నీ కూడా వెరీ రిచ్ ఇన్ ప్రోటీన్. సో దీన్ని మనము వీ కెన్ కన్జ్యూమ్ ఇట్ ఇన్ ఎనీ ఫామ్. అంటే మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ ఏవైతే రాగా కన్జ్యూమ్ చేయగలుగుతామో లైక్ స్ప్రౌట్స్ షుడ్ బి కన్జ్యూమ్డ్ రా. కుక్ చేస్తే వాటిలో ఉన్న ఇంపార్టెంట్ న్యూట్రియంట్స్ బ్రేక్ డౌన్ అవుతాయి. సో స్ప్రౌట్స్, ఇంకా డ్రై ఫ్రూట్స్, ఇవి వీ కెన్ కన్జ్యూమ్ రా. వేరే దాల్స్ అండ్ ఆల్ దాట్ వీ హ్యావ్ టు కుక్ చేసుకొని కన్జ్యూమ్ చేస్తే ఇట్స్ బెటర్. ఇంకా నాన్ వెజిటేరియన్స్ క్యాన్ హ్యావ్ ఎగ్స్, చికెన్, ఫిష్, ఇవన్నీ కూడా దే ఆర్ మచ్ మోర్ న్యూట్రిషియస్ దాన్ ద వెజిటేరియన్ సోర్సెస్. సో మీరు ఇవి కన్జ్యూమ్ చేస్తే కనుక మీకు అవసరమైన పోషకత్వాలంతా అందుతాయి. ఇది కాకుండా మనం గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ ఎక్కువగా తీసుకుంటే, ఆకుకూరలు, అందులో ఉన్న ఐరన్ ఇంకా యాంటీ ఆక్సిడెంట్స్ మూలంగా మన హెయిర్ ఇంకా హెల్దీగా పెరుగుతుంది. ఈ ఔషకత్వాలన్నీ మనకి అందాల్సిన టైం ఏంటి అంటే, ఎస్పెషలీ మన హెయిర్ రాలి మళ్ళీ రీగ్రో అయ్యే ఫేస్లో ఇట్ రిక్వైర్స్ మోర్ న్యూట్రియంట్స్. ఎలా అంటే, మన హెయిర్ గ్రో అవుతున్నప్పుడు ఇట్ నీడ్స్ టు రీఫార్మ్ ఆల్ ద ఫైబర్స్. ఈ కెరటిన్ ఫైబర్స్ అన్నీ రీఫార్మ్ చేయాలి. ఆల్సో మనకి ఆ గ్రోత్కి సంబంధించిన సెల్స్ యాక్టివ్గా ఉండాలి అంటే దానికి కూడా ఇట్స్ గోయింగ్ టు కన్జ్యూమ్ అ లాట్ ఆఫ్ ఎనర్జీ అండ్ న్యూట్రియంట్స్. సో మనము ఈ వైటమిన్స్, మినరల్స్ కూడా గుడ్ క్వాంటిటీస్లో తీసుకోవాలి. అన్నిటికన్నా రిచ్ సోర్సెస్ ఆఫ్ వైటమిన్స్ అండ్ మినరల్స్ మనకి ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్. సో డైలీ ఎనీ 2 ఫ్రూట్స్, ఫుల్ ఫ్రూట్స్, జ్యూస్ రూపంలో కాదు, ద హోల్ ఫ్రూట్ లైక్ 1 సిట్రస్ ఫ్రూట్, దాంతోపాటు ఒక పామోగ్రనేట్, ఇలాంటివి మనము తీసుకుంటూ ఉండాలి. జ్యూస్ తీసుకుంటే ఏమవుతుంది అంటే దాంట్లో ఎక్కువగా షుగర్స్ ఉంటాయి. షుగర్స్ ఆర్ నాట్ గుడ్ ఫర్ అస్. హోల్ ఫ్రూట్ వల్ల మనకు ఫైబర్ కూడా అందుతుంది. అది మన స్టమక్ని హెల్దీగా ఉంచుతుంది. సో ఎప్పుడైనా సరే హోల్ ఫ్రూట్స్ తీసుకుంటేనే మంచిది. వెజిటబుల్స్ కూడా మనకి కలర్డ్ వెజిటబుల్స్ అంటే ఆరెంజ్, బ్రైట్ ఆరెంజ్, ఇంకా బ్రైట్ రెడ్స్ అండ్ మరూన్ కలర్ ఉండే వెజిటబుల్స్ తీసుకుంటే దాంట్లో యాంటీ ఆక్సిడెంట్స్ హై కాన్సన్ట్రేషన్లో ఉంటాయన్నమాట. అప్పుడు మనకి మన బాడీలో ఏదైతే ఆక్సిడేటివ్ స్ట్రెస్ వల్ల వచ్చే డ్యామేజ్, ఆక్సిడేటివ్ స్ట్రెస్ అంటే ఏంటి, మనం రోజు ఈ పొల్యూషన్లో తిరుగుతాము, సన్లైట్ ఎక్స్పోజర్ ఎక్సెసివ్గా ఉండొచ్చు కొన్నిసార్లు, అండ్ ఆల్సో మనం తినే ఫుడ్లో ఉన్న ఎటువంటి కలరింగ్ ఏజెంట్స్ కానీ, ఫ్లేవర్స్ కానీ, ఈవెన్ ఎక్స్పోజర్ టు పెస్టిసైడ్స్, వీటన్నిటి మూలంగా మన బాడీలో మైక్రో డ్యామేజ్ అనేది జరుగుద్ది. దాన్నే మనం ఆక్సిడేటివ్ స్ట్రెస్ అంటాం. ఈ ఆక్సిడేటివ్ స్ట్రెస్ని ఫైట్ చేయడానికి మన బాడీలో యాంటీ ఆక్సిడెంట్స్ న్యాచురల్గా కూడా ప్రొడ్యూస్ అవుతాయి. బట్ ఎక్స్టర్నల్గా మనం తీసుకోగలిగే యాంటీ ఆక్సిడెంట్స్ మూలంగా మనకి ఇంకొంచెం లాభం ఉంటుంది. ఈ యాంటీ ఆక్సిడెంట్ రిచ్ ఫుడ్స్ అంటే లైకోపీన్, టొమాటోస్లో ఎక్కువగా ఉంటుందన్నమాట లైకోపీన్, అవి తీసుకోవాలి. అండ్ ఆల్సో కెరటనాయిడ్స్ ఎక్కువగా ఉండేవి ఈ ఆరెంజ్ కలర్డ్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ లైక్ పపాయ, క్యారెట్, ఇవన్నీ కూడా మనకి చాలా మంచిది. ఇవన్నీ కన్జ్యూమ్ చేయాలి. మనం ఎటువంటి ఫుడ్ అసలు తీసుకోకూడదు అంటే షుగర్స్, రిఫైన్డ్ షుగర్, ఇంకా మిల్క్ ప్రోడక్ట్స్, డైరీ అంటాం అనమాట. ఇవి తీసుకోవడం మూలంగా ఏమవుతుందంటే మన బాడీలో ఇన్సులిన్ అనే హార్మోన్, ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటాం అనమాట. ఇన్సులిన్ రెసిస్టెన్స్ మూలంగా కూడా మనకి ఈ హెయిర్ థిన్నింగ్ అనేది జరుగుద్ది ఇండైరెక్ట్లీ. ఎస్పెషలీ విమెన్లో ఇన్సులిన్ రెసిస్టెన్స్ మూలంగా ఫీమేల్ ప్యాటర్న్ హెయిర్ లాస్ అంటే ఆడవారిలో బట్టతలలాగా రావడం, పీసీఓఎస్ మూలంగా కూడా ఇది జరుగుతుంది. షుగర్ తీసుకున్నప్పుడు ఇన్ ఫార్మ్ ఆఫ్ స్వీట్స్ కానీ లేదంటే మీ కాఫీ టీల్లో కానీ ఎక్కువగా తీసుకుంటే దాని నుంచి అడ్వాన్స్ గ్లైకేషన్ ఎండ్ ప్రోడక్ట్స్, AGEPs అంటాం అనమాట, ఇవి రిలీజ్ కూడా అవుతాయి. దీనివల్ల కూడా మనకు ఆక్సిడేటివ్ స్ట్రెస్ ఉండొచ్చు. సో ఇవి మనం కంప్లీట్గా అవాయిడ్ చేయాల్సిన ఫుడ్ మీకు ఆల్రెడీ హెయిర్ థిన్నింగ్ కనుక ఉంటే ఆ పరిస్థితిలో.